అమ్మా నాన్న మీకు ఒంట్లో బాలేదని రాఘవ్ చెప్పాడు. ఏమైంది? కొద్దిగా చెస్ట్ పెయిన్. ఇప్పుడు బాగానే ఉన్నాను. నీ ప్రయాణం బాగా జరిగిందే? బాగానే జరిగింది. అమ్మాయి చిక్కినట్టుగా లేదండి? దేవి, నువ్వు వెంటనే కళ్ళద్దాలు పెట్టుకోవాలి. నేను కూడా బాగా చిక్కిపోయాను. ఇదేం బాలేదు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తోంది నాకు తెలియాలి. అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా నాకేం అర్థం కావటంలా. మీరేమిటి ఇలా వచ్చారు? అవును, మీరు చదివేది అమెరికాలోనా ఇంగ్లాండ్లోనా? కాదు, దుబాయ్ నుంచి. ఇంతకీ సార్ ఎక్కడా? సార్తో మీకు పనేంటో. సార్ ఎక్కడా? సార్ గుడికి వెళ్ళారు. నేనేమో టీ పెడదామని ఇక్కడే ఉన్నా. అదిగో సార్ రానే వచ్చారు. సార్ దేవి కోసం గుడికి వెళ్ళారు. దేవి ఇక్కడికేం వచ్చింది? నీకేమన్నా పిచ్చా ఏంటి? పోవయ్యా. రంజని, నువ్వు బాగా మారిపోయావు. నా ఉత్తరం అందలేదా? అందింది. మరి ఇక్కడే ఉండకుండా గుడికి వెళ్ళావేంటి? రాగానే ఇక్కడికి వస్తావని నాకేం తెలుసు? నాకు వెళ్ళడానికి వేరే చోటు లేదని తెలీదా? రంజని, మనం ఇలా కలుస్తున్నట్టు మీ నాన్నగారికి తెలిస్తే? ఈ విషయం గురించి నీకు చాలా సార్లు చెప్పాను. కానీ నువ్వింకేం చెప్పద్దు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చూడండమ్మా, అమ్మాయి గారు తన చేతితో నాటిన మొక్క. ఏంటోనమ్మా, అమ్మాయి గారు ఇలా రాజమండ్రి నుంచి మద్రాసు, మద్రాసు నుంచి రాజమండ్రి తిరుగుతున్నారు. ఆరోగ్యం ఏమవుతుందో ఏంటో, నాకు అదే భయంగా ఉందమ్మా. నిజంగానేరా, ఇక్కడెక్కడైనా ఉంటే బాగుండేదేమో. ఈ ప్రయాణం ఆపడానికి ఒక దారి ఉందమ్మా. ఏంటది? మన అందరం కలిసి మద్రాసులో ఉండిపోవడమే. ఎలా ఉందమ్మా ఐడియా? పోరా అవతలకి. ఇదేం జరిగే పని కాదులే. అవును, ఎలా జరుగుతుంది? జరగదు కదా. మిగతా మొక్కలకు కూడా నీళ్లు పోసిరా. గాడిద. గాడిద ఏదో ఒకట్లే. ఏమైంది రంజని? ఏమీ లేదు, ఏదో అనీజీగా ఉంది. అలా అని వదిలేయకూడదు. హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, తిన్నది సరిగా అరుగుండదు. ఇక్కడ తిండే నీకు నచ్చట్లేదు, మరి ఆహారం ఎలా అరుగుతుంది? సరే, సాయంత్రం మనం బయట నుంచి ఏమైనా తెచ్చుకుందాము. దా. నీకోసం కూడా 2 టికెట్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు రానంటే ఎలా? సారీ, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. చదివేది చాలా ఉంది. ఏమనుకోద్దు. బాయ్. రంజని, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు. లేదు, ఏదో ఉంది. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండేదానివి. ఏమైందే? నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నాతో నిజం చెప్పు. లేదంటే మాత్రం నీకు నాకు ఏ ఫ్రెండ్షిప్ ఉండదు. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. దానికి నువ్వు ఏడవటం ఎందుకు? ఈ విషయం మీ అమ్మతో చెప్పు. అమ్మెళ్ళి నాతో చెప్తుంది. తర్వాత పెళ్లి చేసుకోవాలి. దట్స్ ఆల్. నువ్వు చాలా తేలిగ్గా చెప్పావు. నువ్వు ప్రేమించిన వ్యక్తికి చదువు లేదా? ఉంది. పోనీ సంస్కారం లేదా? ఆయన ఒక టీచర్. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? కానీ డబ్బు లేదు కదా. దాందే ఉంది, నీ దగ్గర ఉంది కదా. కానీ మా నాన్నగారి పెళ్లికి ఒప్పుకోరేమో. తప్పకుండా ఒప్పుకుంటారు. నేను కూడా వచ్చి మీ డాడీతో మాట్లాడతాను. సరేనా? ఇంక ఈ విషయం గురించి ఆలోచించకు. రంజిత, క్రిస్టమస్ కి ఇంకో వారం రోజులు సెలవుంది. ఓ రోజు వెళ్ళడానికి, ఓ రోజు రావడానికి సరిపోతుంది. మిగిలినవి 4 రోజులు. మరి ఇంటికి వెళ్దామా వద్దా? నీకిష్టం లేనట్టుంది. అయ్యో, వెళ్దాం. ఓ, నీకు నీ ఉడ్బిన్ చూడాలనుంది కదూ. చూడకుండా ఉండలేవనుకుంటాను. అవునా? చా, అమ్మా నాన్నని చూడాలి. ఏంటేంటి? అబద్ధం నాతో చెప్పకు. ప్రేమ తలకెక్కి వేడివేడిగా ఉన్నావు. నాతో సలహా, శరీరాన్ని ముట్టుకోకుండా పవిత్రంగా ప్రేమించమని ఆయనతో చెప్పు చాలు.
కూడా ఉందా? ఏంటి? ట్యూషను. ఛా, ఎప్పుడు చూడు వాగుతూనే ఉంటాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఆపేశానమ్మా. ఇప్పుడు చూశాను కదా, మళ్ళీ వాగడం స్టార్ట్ చేశానమ్మా. అమ్మా, ఈ చీర చూడు, నీకు నచ్చిందా? ఏంటి అదోలా ఉన్నావు? ఏమీ లేదమ్మా. ఏం లేదా? నిన్ను చూస్తే అలా అనిపించడం లేదే. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పమ్మా? మాస్టర్ కన్నా మంచి అబ్బాయిని మీ నాన్నగారు తెస్తారు. నాకు ఆయన చాలమ్మా. నాన్నగారు ఒప్పుకోరేమో. నువ్వు ఎలాగైనా చెప్పి నాన్నగారిని ఒప్పించాలి. ప్రయత్నిస్తాను. ఏంటే నువ్వు చెప్పేది? అది అంత నీచమైన పని చేసిందా? మీరు అనవసరంగా కోప్పడకండి. మనం కాదంటే అది బాధపడుతుందేమోనండి. బాధపడుతుంది. ఎక్కడే అది? ఏమే, మన కుటుంబం గురించి మర్చిపోయావా? నిన్నొక డాక్టర్కో ఇంజనీర్కో ఇచ్చి చేయాలనుకున్నాను, బడిపంతులకు కాదు. ఆస్తి లేకపోయినప్పటికీ అబ్బాయి చాలా మంచివాడు. తల్లి కూతుళ్ళు కలిసి నా పరువు తీస్తున్నారు. నాన్నగారు, మీరు నన్ను క్షమించాలి. నన్ను దీవించండి. నిన్ను దీవించాలా? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన దగ్గర డబ్బులు లేకపోవచ్చు. అది మన దగ్గర ఉంది కదా నాన్న. మనకున్నది ఒక్కగానొక్క అమ్మాయి. దాన్ని ఎందుకండి బాధ పెడతారు? దేవి, తను కోరుకున్నట్టుగానే మనం ఈ పెళ్లి జరిపిద్దాం. అమ్మా, బాగున్నా రామ్మా. ఎవరది? అప్పు, సార్ ఎక్కడికి వెళ్ళారు? మీకు తెలీదా అమ్మా? లేదే. సారు ఊరు వదిలి వెళ్ళిపోయారమ్మా. అందరూ అంటున్నట్టు పారిపోవలసిన అవసరం లేదు. ఊర్లో మంచి పేరుంది, స్కూల్లో కూడా మంచి పేరుంది. ఎవరూ వెతకలేదా? హెడ్ మాస్టరు, నాన్నగారు అన్ని చోట్ల వెతికారు.
ఏదో మానసిక రోగం వల్ల వెళ్ళిపోయాడని నాన్నగారు చెప్పారు. హెడ్ మాస్టర్ కూడా అదే చెప్పారు. ఆయన సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోయారమ్మా. చూస్తుంటే కావాలనే చేశారనిపిస్తోంది.